పట్టుకున్నందుకు నీకు వచ్చిన కష్టాన్ని కడతెరుపుతున్నదిగా సంపద కలిగింది మల్లయ్య ఏమి సంపద కలిగింది ఎందుకొరకు వెనక నీ మీద పాదాలు పట్టుకున్నావు ఎందుకొరకు ఏడుస్తున్నావు అన్నప్పుడే ఎల్లమ్మ ఈ విధంగా కనుక నేను పంచపర్వతం మీద బారిగవ్వ జూదం మోడుగవ్వ పందెం ఆడుతుండగా పెళ్లి గాని అష్టపయ్య వాడి మల్లయ్య పెద్దను వెళుతున్నావు లగ్గంగాని పయ్య వాడి రాత్రికి వెళుతున్నావు మల్లన్న భారీగవ్వ జూదం ఆడుతున్నావు మల్లయ్య మోడుగవ్వ పందెం ఆడుతున్నావు కానీ ఆడవారు ఎవరు ఓడేవారు ఎవరి ఇంటికి వివాహం లేక వాయతోడు సంగీతం లేక అని చెప్పి గంటలేరు పక్షులు ధిక్కరించినే అక్క పక్షుల ప్రాణం తీస్తున్నాడని చెప్పి పక్షులు ఏమని పడితే మతోడు మాయమైపోయింది అని చెప్పినప్పుడే తమ్ముడా మల్లయ్య పక్షులు అన్న మాటలకు ఒకనాడికి నేరం లేదు పక్షులు అన్న మాటలు ఒకనాడి తప్పు లేదు మల్లయ్య పెళ్లి గాని అచ్చబయ్యవాడు పెద్దల వేల రాదు లగ్గం గాని బయ్యవాడు రాత్రిక వేల రాదు మల్లయ్య పెళ్లి గాని అచ్చబయ్యవాడి కనుక నేను 10 మందిలో కూర్చొని పంచాది చెప్పరాదు నలుగురిలో కూర్చొని న్యాయం చెప్పరాదు మల్లన్న సీటు ఎక్కరాదు మల్లయ్య చాట పట్టరాదు రాదిగే రాశి కనుక పోలు అయ్యరాదు పొత్తి కట్టరాదు మల్లయ్య పెళ్లి గాని అచ్చబయ్యవాడి కనుక నేమి దానం చేయరాదు ఒకవేళ దానం పంచిపెట్టిన గాని మల్లయ్య పట్టిన వారికి బరకతి ఉండదు మల్లయ్య పెట్టిన వారికి ఒకనాడికి మోక్షం ఉండదయ్యా అష్టభయ్యవాడు పంట సీన్లకి వెళ్ళి వెళ్ళిపోరాదు పంట సీన్లకి వెళ్ళిపోతే పంట సీన్లలో ఉన్న లక్ష్మీ గణపతి 12 ఆవిడ దూరం పోలేరా ఇప్పుడే ప్రేమతోటి పెళ్లి చేసుకోవాలి ప్రేమతోటి లగ్గాలు చేసుకోవాలని అక్క రేణుకి ఎల్లమ్మ చెప్పినప్పుడే అక్క ఎల్లమ్మ ప్రేమతోటి పెళ్లి చేసుకుంటా ప్రేమతోటి లగ్గాలు చేసుకుంటా కానీ నాకు తక్కువ మగవామని ఎక్కడ ఉందో చెప్పమన్నాడ మల్లయ్యా ఎల్లమ్మ దేవి అడ్డు వరాలు వేసి వెళ్ళింది బుట్టి బుట్టులో కావాలి పెట్టుకుంది అంచారి వేసి ఎనకంచట్టు వేసినాది అచ్చేతులు కాలు శుచి చూడబట్టే అటువంటి కనుకనేమి బలిజీల చెల్లెలు బాలబ్రహ్మదేవినైనా కొండ కైలాసము లోపల పార్వతమ్మే చక్కదనం అటువంటి కనుకనేమి కంచివేరి పట్నం లోపల అమ్మవారి మేడలమ్మే చక్కదనం ఉన్నదయ్యా కామిని మద రూపిణి కన్న తండ్రి ఓమిని కామిని వయ్యాలి చెడుగులు లేని సుందరి 12 బంగారు ఛాయ ఉన్నదయ్యా అది కంచివేరి పట్నం లోపల పలిచే వాళ్ళు అంటే ఒకనాడికి సామాన్యులు గారు మల్లయ్యా ఆడరాని బలిజీలను వాడియాలి మల్లన్న ఓడరాని బలిజీలను ఓడియాలి ఓడి ఎదురు పందెం ఓడి కట్టాలి ఓపడే తమ్ముడు మల్లయ్య కొంతమంది ఆడదాని కొరకు 300 వేషాలు కట్టాలి పౌడమంతా ఆడదాని కొరకు 12 వేషాలు కట్టాలనయ్యా గుర్రానికి కనుక 33 వరుసకురాలు పట్టేటువంటి తల వారికి 33 వరుసకురాలు చేసుకునే అమ్మాయికి 33 వరుసకురాలు ఉంటాయి మల్లయ్యా గాజులేసం కట్టాలి గాజులు పెట్టాలి మెట్టలేసం కట్టాలి మెట్టలు పెట్టాలి శాలేసం కట్టాలి గోకరికలు పెట్టాలి మెడలమ్మకైనా దాని కొరకు 300 వేషాలు కట్టాలి మల్లయ్యో గౌడమంత ఆడదాని కొరకు 12 వేషాలు కట్టాలి తమ్ముడా మల్లయ్య ఈ విధంగా కనుక నేను 12 వేషాలు కట్టి 33 వరుసెత్తురాలు జాగ్రత్తగా చూసుకొని మల్లన్న కోరి లగ్గమాడు ఉన్నది అమ్మవారి ఎల్లమ్మ అక్క 2 ప్రాణాలు పెట్టింది వాటి క్షేమంగా వెళ్ళి లాభంగా వెళ్ళి రమ్మని రేణిగా ఇక్కడంత పంట ఆడి పెట్టింది ధరణ మీద కొట్టినప్పుడు పుట్టు పుట్టమంటే నీళ్ళు ముచ్చుకు రౌని ప్రాది కళ్ళ పుట్టింది కనుక సత్యవాది దేవుడే
పోవడం వద్ద దాని కొరకు 12 వేషాలు కట్టింది కనుక గాజులేశం కట్టిండు అమ్మవారు మెడలమ్మకు గాజులు పెట్టిండు మెట్టలేశం కట్టిండు అమ్మవారు మెడలమ్మ మెట్టలు పెట్టిండు కనుక చాలా వేషము కట్టిండు మళ్ళీ కోక రైతులు పెట్టిండు వారి మెడలమ్మకైనా జిల్ల చెల్లెలు బాల బ్రహ్మ రాంబదేవిని కనుకనేమి పంచవ్రతం తీసుకొచ్చుకోని మల్లయ్యా కోరిలక్క మాడినాడే మల్లయ్యా తీసుకొచ్చుకున్నాడు రారాజు మల్లయ్యో శివుడు భార్య పార్వతమ్మ బ్రహ్మ భార్య సరస్వతి విష్ణు భార్య లక్ష్మీదేవి ముగ్గురు భార్య ముత్తైదువులైనా మరి అటువంటి కనుకనేమి పట్టు శనివారం నాడు అమ్మవారు అమ్మకు బాల మల్లికార్జున స్వామికి మహిళ శాసనాలు తీసిన పట్టు ఆదివారం నాడు కనుకనేమి మల్లికార్జున స్వామికి బాల బ్రహ్మ దేవికైనా సాగేడు పడమాని సాగలో తారమెత్తుండి నిండు పోలు రాజు పంతులు వెచ్చయ్య దూరం ఆలగిందా మల్లికార్జున